దీంతో పాటు ఇప్పుడు ఇంకొక సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నది హైడ్రానా హైడ్రామానా మనం కూడా చాలా వీడియోస్ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే పేదోనికి ఒక తీరుగా పెద్దోనికి ఒక తీరుగా రైట్ కన్వెన్షన్ గులగొట్టినావు మంచి అప్రిషియేషన్స్ వచ్చింది. మరి అలా పేదల బస్తీలల్లో ఈరోజు బుల్డోజర్లు తిరుగుతూ ఉన్నాయి, లేకపోతే 40 ఏళ్ళ నుంచి కూడా నివాసం ఉన్న దాని మీద ఈరోజు ప్రొక్లైనర్లు చేస్తూ ఉన్నాయి. నిజంగా హైడ్రామానా అంటే మీరేం చెప్తారు? 100% దొంగలంతా కలిసి ఆడుతున్నటువంటి హైడ్రామా ఇది. దీనికి సూత్రధారి చంద్రబాబు నాయుడు, ఎవరో కాదు. చంద్రబాబుకి ఏంది అంటే భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని బదనాం చేయాలి. రేపు ఏదైతే ఆయన కళల సౌధం ఉంది కదా ఇప్పుడు మునిగిపోయి, ఆ సౌధాన్ని నిర్మాణం చేసుకొని హైదరాబాద్ కంటే గొప్పగా చూపెట్టాలి, అది గొప్పగా చూపెట్టుకొని అక్కడ నిర్మాణం చేసుకోవాలి. దానికి పావులుగా మనకి చేతగాని దద్దమ్మ ఉన్నాడు కదా, ఈ గుంపు మేస్త్రి గాడు ముఖ్యమంత్రి, వీడిని బలిపశువుని చేయాలి. ఈ దద్దమ్మకు వీనికి ఏం లేదు, వీనికి రావాల్సిన వీని జేబులో కలిస్తే వీడు తలకాయ ఒప్పుకుంటాడు కూర్చుంటాడు తప్ప వీడేం మీకేది లేదు ముఖ్యమంత్రిగా ఉండి. వీనికంటే చేతగాని ముఖ్యమంత్రి తెలంగాణలో కాదు భారతదేశంలో ప్రపంచంలో కూడా ఉంటాడు. వీని వాడుకుంటున్నాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడు కూలగొడతా అన్నటువంటి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, అదే సిగ్గులేని సన్నాసి మీ ప్రభుత్వం ఇచ్చినాయి. అవి మీ ప్రభుత్వం పేద ప్రజలకు చూపెట్టినటువంటి భూములే అవి. మీ ప్రభుత్వం ఇచ్చింది ఒక సంవత్సరం, పట్టాలు ఇచ్చింది ఒక సంవత్సరం, కట్టుకోమన్నది ఒక సంవత్సరం. వాళ్ళు పోయి బలవంతంగా పోయి కబ్జాలు చేసి కట్టుకున్నటువంటి పేదలు కాదు. సరే నేనేమంటున్నా, శ్రీమంతుడు అంటే సరే వానికి అన్ని రకాల స్థితిమంతుడు కాబట్టి ఏదో ఒక సెకండ్ వే ఉంటుంది. ఈ పేద ప్రజలు వాళ్ళ రక్తం అంతా దారపోసి చెమటొడిచి రూపాయి జమ చేసుకొని ఏదో రేకులు వేసుకొని ఒక 2 రూములు కలుపుకొని ఒక రూమ్లో కొడుకు ఒక రూమ్లో తండ్రి ఏదో జీవనాన్ని వెలుసాగిస్తూ ఉంటే ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా రౌడీల కంటే హీనంగా పోయి వాటిని కూలగొడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, అరే సన్నాసి ముఖ్యమంత్రి, నీ తమ్ముంది కూడా ఆల్రెడీ ఎఫ్టీఏలోనే ఉంది. ఇలా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనతో కూడా ఎఫ్టీఏలోనే ఉంది. వివేక్ అంటూ ఉంది అక్కడే ఉంది. కేవీపీ రామచంద్రరావు అంటూ అక్కడే ఉంది. వీటన్నిటి మీద నువ్వు ఫస్ట్ స్పందించు. కన్వెన్షన్ నువ్వు కూలగొట్టొద్దు అని నేను అన్ను. నోటీసులు ఇచ్చి టైం పాస్ చేయడం కోసమా? అంటే మేము నోటీసులు ఇచ్చినా ఈ లోపు మీరు దానికి ఏదో సమాధానం తెచ్చేసి బ్రేక్ చేసుకోమని చెప్పడానికి హింట్ ఇస్తున్నారు వాళ్ళకు. మరి అదే నోటీసులు ఈ పేద ప్రజల పక్షం ఎందుకు వర్తించవు? వీళ్ళైతే రెక్కాడితే డొక్కాడిన ప్రజలే కదా. మరి పోనీ ఇది ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అప్పుడు ఏవైతే అనుమతులు ఇచ్చినో, అప్పుడు ఏవైతే పట్టాలు ఇచ్చినో ఆ ఇచ్చిన వాళ్ళ మీద కేసులు బుక్ చేయమను. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద, అధికారుల మీద, వాళ్ళ మీద కేసులు బుక్ చేయమనండి. ఇలా ఏదైతే హైడ్రా ఆఫీస్ ఉన్నదో ఆ ఆఫీసు కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది కదా. ఫస్ట్ దాన్ని కూలగొట్టి ఆ నుంచి స్టార్ట్ చేసుకుంటారు రాదండి. ఇవాళ నాగార్జున కన్వెన్షన్ కూర్చోబెట్టడానికి మేము దాన్ని కూలగొట్టడానికి మేము ఎవరం కూడా తప్పు పట్టట్లేదు. కానీ అదొక డ్రామా. ఇవాళ కన్వెన్షన్ పెడతారు, రేపు ఇంకొక హీరోది కూలగొడతారు. ఏంది అంటే ఈ తద్వారా ఇక్కడి నుంచి సినీ పరిశ్రమ అంతా ఆంధ్రకు తరలి అక్కడ బాగుపడాలి. మళ్ళీ అక్కడ కూర్చొని వాడు ఎక్కిరిస్తా ఉంటే ఈ సిగ్గులేని సన్నాసి ముఖానికి నల్ల రంగు వేసుకొని మూల కూర్చోవాలి. ఇదంతా ఒక డ్రామానే తప్పితే అది దానికి పనికి వస్తూ ఉన్నది. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక రాజమార్గం అయిపోతుంది. వాళ్ళకు వాడిని బెదిరించాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి, డేబుల్ నింపుకోవాలి. ఇదంతా ఒక ప్రణాళికే తప్పితే దీని ఇంకొకటి కూడా వాడు తెలియలేపిండి. ఎందుకు లేపిండంటే ఇప్పుడే దాన్ని ఎందుకు బయట పెట్టిండంటే మొన్నటి వరకు హరీష్ రావు మీద సవాల్ విసిరండి ఈ సన్నాసి. రాజీనామా ఈ మొగోడేదో పీకి ఒడిచినట్ట చేతగాని కుక్క ఆయన రాజీనామా చేయన్నట. మరి ఆయన రాజీనామా చేయాలి, ఓకే మేము కూడా ఏకీభవిస్తా ఉన్నాం, ఖచ్చితంగా హరీష్ రావు రాజీనామా చేయాలి. మరి సిగ్గులేని మంత్రులు, ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. బట్టి విక్రమార్క నిన్న కూడా మాట్లాడిండు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రైతు రుణమాఫీ అందరికీ వర్తించేలా చేస్తాం, అందరికీ చేస్తాం, ప్రతి ఒక్క పేరు పోకుండా చేస్తామని చెప్పి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఈ స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావు రాజీనామా చేయన్నా, ఈ రేవంత్ రెడ్డి అంటూ రాజీనామా చేయన్నా, అది సిగ్గు లేకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎగిరెగిరి చేసిండు. ఎక్కడ కూడా పప్పులు ఉడికితే అట్లా ఇవ్వని చెప్పేసి ఉన్న పరంగా తీసి హైడ్రా అనేది ముందు పెట్టిండు. అంటే ఈ డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే వీటిపైన చిత్తశుద్ధి కానీ, లేకపోతే ఒక మంచి ఆలోచన కానీ, లేకపోతే ఒక భావితరాలకు ఉపయోగపడే ప్రణాళిక కానీ వీళ్ళ దగ్గర లేదు, రాదు కూడా. అది అంతేనా? పర్ఫెక్ట్గా పక్కా. దీంతో పాటు మొత్తానికి 4th సిటీ ముచ్చర్ల సంబంధించిన దాంట్లో బాగా చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. అంటే అక్కడ తుక్కుగూడలో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తమ్ముళ్ళ పిఆర్ఓల పేరిటల్లో దాదాపుగా 300 ఎకరాలకు టెండర్ పెట్టిరని చెప్పేసి సాక్షాత్ ఎవరో కాదు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక లీక్ అయితే ఇచ్చారు. నిజమేనా? పక్కా నేను చెప్తా ఉన్నా కదా. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక అంటే దొంగకు దొంగ యావ, లంగకు లంగ యావ.
ఒక ప్రజల కోసం ఆలోచించడానికి ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. కేసీఆర్ గారి దగ్గరికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పోయి కేసీఆర్ గారు ఇంత పెద్ద రైతు బంధు మనం ఇస్తూ ఉన్నాం, నిజంగా కూడా భారతదేశానికి ఆదర్శం, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి గొప్ప కార్యక్రమం మనం తీసుకున్నాం, మేము మంత్రులు ఎమ్మెల్యేలు మేము తీసుకుపోయి రైతులకి చెక్కులు ఇస్తామంటే రైతు అనేటోడు ఇట్లనే ఉండాలి తప్ప పెట్టేటట్టే ఉండాలి తప్ప ఇట్లా అడుక్కున్న తట్టు ఉండొద్దు అనేటువంటి గొప్ప ఆలోచన. అది ప్రజాపాలన అంటారు దాన్ని. ఇలా ఈ దద్దమ్మ నా కొడుకులు ఏం చేస్తున్నారు అధికారంలోకి రాగానే, ముందు కూడా ముఖ్యమంత్రి చరిత్ర అదే కదా, ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి భూములల్లా, ఎవరెవని బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి, ఏ రకంగా పబ్బం గడుపుకోవాలన్న కార్యక్రమంలోనే జైలు కూడా వేయొచ్చండి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రజలు ఏడబోతే ఆయనకెందుకు, ప్రజాక్షేత్రం ఏడబోతే నాకెందుకు, ఎవడెక్కడ వస్తే ఆయనకెందుకు, ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఏళ్ళు పెడితే మనకు డబ్బులు వస్తాయి, ఇవన్నింటికి కూడా ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకున్నాడు. రాష్ట్ర అభివృద్ధి చేయడం కోసం ప్రణాళిక తయారు చేసుకోలే, ఈ దొంగదందలు చేయడం కోసం తుక్కుగూడ కావచ్చు, ఇంకా పక్క రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఏ కంపెనీలు అన్నిట్లలో వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకుని దానికి ఒక టైం టేబుల్ చేసుకున్నారు, సిస్టమ్ వైజ్గా అలా చూస్తూ ఉన్నారు, 1000 కోట్లు దండుకుంటున్నారు. తప్పితే వాళ్ళ మీద వచ్చే ఏ ఆరోపణ అబద్ధమైనా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిదానికి వివరణ ఇచ్చింది. ప్రతిపక్షం చేసిన కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు సన్నాసులుగా మారి ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బూట్లు నాకిన ప్రతిదానికి కూడా క్లారిటీ ఇచ్చినారు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ నిజంగానే తుక్కుగూడలో వచ్చింది అబద్ధమే అనుకుంటే ఆయన ఇమీడియట్గా స్పందించి ఇవ్వాలి కదా, స్పందించాలి. ఇవాళ ఈ ఏదైతే FTL లెవెల్లో ఉంది అని చెప్పేసి నోటీస్ అంటించిన వీడియో, ఆ ఇంటిని వీడియో తీయడానికి పోయిన జర్నలిస్ట్ మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకు రావాల్సిన సంపదన కోసం వాళ్ళు ఎక్కడికైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రజల కోసమో, మాకు ప్రజలు ఓట్లు వేసినారు మమ్మల్ని ఎత్తికెత్తుకున్నారు, వాళ్ళకు ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు బలైనరు, ప్రజలు అమాయకులు అయ్యినరు. ప్రజలకు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఇందిరమ్మ పాలనే తెస్తామన్నారు.